గమనించండి. సార్ బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే మేడం కూడా వెటర్నరీ హాస్పిటల్ లో జాబ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ బిజినెస్ కు కనెక్ట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి లీడర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెక్షన్ సార్. వెల్కమ్ టు ద థ్యాంక్ యూ జూమ్ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ సార్. సార్. సార్ ఆల్ లీడర్స్కి గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మొట్టమొదటగా ఎంఎస్ఆర్ దేవుడు అయినటువంటి ఎంఎస్ఆర్ గారికి నా పాదాభివందనాలు. అలాగనే మన కొండేపి ఫౌండర్ గ్రేట్ లీడర్ సురేష్ సార్ గారికి, అలాగనే ఆనంద్ సార్ గారికి, అలాగనే రవి సార్ గారికి, అలాగనే సాయన్ సార్ గారికి, నాకు ఈ జూమ్కి ఇచ్చిన సాయన్ సార్ గారికి చాలా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లీడర్స్, నా పేరు భాస్కరు. మాది కండ్లగుంట విలేజ్, నాగులుపుపాడు మండలం. మాది చాలా చిన్న కుటుంబం ఫ్రెండ్స్. మేము ముగ్గురు ఫ్యామిలీ, ఇద్దరు చెల్లెళ్ళు, నేను పెద్దవాడిని. అయితే మా నాన్న వ్యవసాయ కుటుంబం. మా నాన్న చిన్నగా ఫ్యామిలీని నడుపుకుంటూ, మా నాన్న వాళ్ళ నలుగురు అన్నదమ్ములు, మా నాన్న అందరికంటే చిన్నవాడు, చాలా తెలివిగలవాడు కూడా. అట్లాగనే వ్యవసాయం ద్వారాగా మేము నడుపుకుంటూ మా ఫ్యామిలీని బాగా రన్ చేసుకుంటా ఉన్న సమయంలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా చెల్లి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంది. ఉన్న సమయంలో మా చెల్లి ఎక్స్పైర్ అవ్వటం జరిగింది. మేము కొత్తగా న్యూగా ఇల్లు కట్టుకుంటున్నాము. ఆ సమయంలో మా చెల్లి ఎక్స్పైర్ అవ్వటం జరిగింది. అప్పట్లో చాలా వయసుకు వచ్చిన ఆడపిల్ల నా చెల్లి, నా తోటి చదువుకునే చెల్లి చనిపోవటం నాకు చాలా బాధ అనిపించి చాలా స్ట్రగుల్ అయ్యాం. మా నాన్న వ్యవసాయం వదిలేసాడు, పొలం వదిలేసాడు, అన్నీ వదిలేసి ఆమె మా నాన్నకి రైట్ హ్యాండ్గా ఉండేది. ఏ ఇంట్లో ఏది వచ్చినా ఆమె చూసుకుంటూ ఉండేది. మనం చదువుకు పరిమితం అయ్యాము. ఆమె చదువుకుంటా మా నాన్నకి దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ ఉండేది. ఆ సమయంలో ఆమె లేకపోవటం మా నాన్న బాగా డల్ అయిపోయి వ్యవసాయాన్ని వదిలేసి, పొలాన్ని వదిలేసి మా నాన్న మంచానికి పరిమితం అయిపోయాడు. ఆ సమయంలో ఏం చేయాలనేది అర్థం కాక నేను కూడా స్టడీని పక్కన పెట్టి మా నాన్నకి దగ్గర అయ్యి చిన్నగా మా నాన్న చేదోడు ఓదోడుగా ఉంటూ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఇలాంటి సమయంలో ఇల్లు చాలా మంది అన్నారు, మీరు ఇల్లు కట్టడం తప్పు కట్టారు, అందువల్ల మీ ఫ్యామిలీ ఇట్లా జరిగింది అన్నారు ఫ్రెండ్. ఆ ఇల్లుని పడేసాము. మాకు ఇల్లు లేదు మా గ్రామంలో. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడ పోవాలో కూడా మాకు అర్థం కాలేదు. అలాంటి సమయంలో మా మేనత్త గారు, ఆమె ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మా తాతగారు ఆమెకి ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లు ఇచ్చాడు. మా తాతగారు మా నాన్న వాళ్ళకి అందరికీ, నలుగురు అన్నదమ్ములకి 6 ఎకరాల పొలం ఇచ్చాడు. కానీ మా మేనత్తలకి ఏమీ ఇవ్వలేదు. ఆ గుడిసె ఇచ్చాడు. ఆ గుడిసెలో ఉంటూ మేము జీవనం కొనసాగిస్తున్నాం. మేము అప్పటికి పెద్దవాళ్ళం అయ్యాం. పడుకోవటానికి ప్లేస్ లేదు. ఆ ఇంట్లో అందరం పడుకోవటానికి ప్లేస్ లేదు. అలాంటి సమయంలో ఇంట్లో అన్నం తిని గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది, ఒక పెంకుటిల్లు ఉంటే అక్కడ పోయి పడుకొని ఉదయాన్నే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కాలేజీకి పోతూ ఇట్లా పని చేసుకుంటూ మా నాన్నని సముదాయించుకుంటూ ఇట్లా పోతా ఉన్న క్రమంలో చిన్నగా మా నాన్నని ఒక పొజిషన్లో పెట్టాను. లీడర్స్, చిన్నగా మా నాన్న నాకు దగ్గర అయ్యాడు. మా నాన్నకి అది ఇది చెప్పుకుంటూ, మా నాన్న వ్యవసాయం చేయకపోయినా నాన్న నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను పనులు చేసుకుంటూ చిన్న చిన్నగా మనం ఏదో ఒకటి నేను వర్క్ చేస్తాను అని మా నాన్నకు ధైర్యం చెప్పి నేను ఇంటి దగ్గర చిన్న చిన్న పనులకు పోతూ అట్లా కాలం గడుపుతున్న సమయంలో ఫ్రెండ్స్, నాకు హైదరాబాదు జాబు ఆపర్చునిటీ వచ్చింది. మా ఊరు నుండి
శ్రీనివాసరెడ్డి గారని నాకు మంచి అన్నయ్య. అతను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటే ఒకరోజు వచ్చాడు, ఇంటికి పిలిపించుకున్నాడు. భాస్కర్ ఇంటికి రారా అన్నాడు. అన్నయ్య చెప్పు అన్న. నువ్వు ఇక్కడ ఉండి ఏం చేయలేవురా, నేను నీకు ఏదో ఒక జాబ్ చూపిస్తాను, నువ్వు హైదరాబాద్ వచ్చేసి అన్నాడు. సరే నాన్నతో చెప్పాను. నాన్న నేను అన్నయ్య ఇట్లా రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను ఫ్రెండ్స్. అలాంటి సమయంలో నాన్నగారిని వదిలేయాలన్నా కానీ కొంచెం బాధగా ఉండేది. సరే, బాకీలు ఉన్నాయి, నాన్న చేసి అవి తీర్చాలండి, మనం ఏదో ఒక పని చేయాలి. వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. హైదరాబాదు ఆఫీసులో మస్తాన్ రెడ్డి గారని అక్కడ జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేస్తే ఆఫీసులో కూర్చోబెట్టారు ఫ్రెండ్స్. అందరూ వస్తున్నారు పోతున్నారు. నాకేం వర్క్ అనేది చెప్పలేదు. 4 పేపర్లు ఉన్నాయి. డైలీ పేపర్ చదువుతున్నాను, ప్రతి పేపర్ చదివేవాడిని. 4 పేపర్లు చదివేవాడిని, కూర్చునేవాడిని. నాకేం వర్క్ చెప్పేవాడు కాదు. వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సాయంత్రానికి భోజనానికి ఒక ₹100 ఇస్తున్నాడు. బాబు ఇదిగో ఈ 100 తీసుకుని కిందకి వెళ్ళి భోజనం చేయంటున్నాడు. బేగంపేటలో లేడర్స్, నా ఆఫీస్ వచ్చేళ్ళకి బేగంపేట, హైదరాబాద్. హైదరాబాద్ పోవటం కూడా కొత్తే నేను. అలా ఉన్న సందర్భంలో వారం రోజులు గడిచిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ చేశా ఇంటికి, నాన్న నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పలేదు, ఏం చేయాలా, నేను ఇంటికి రమ్మంటావా? అయ్యా నువ్వు ఈ టైంలో ఇంటికి వస్తే ఎట్లా, ఏదో ఒక విధంగా వర్క్ చేసుకొని చిన్నగా మనకు బాకీలు ఉన్నాయి అవి తీర్చినంత వరకు నువ్వు ఏదో ఒక విధంగా చెయ్యయ్యా అని. లేడర్స్, నేను ఇంటికి రావాలని అనిపిస్తుంది, ఇక్కడ వర్క్ లేదు, నాకేం వర్క్ చెప్పట్లేదు, ఏం చేయాలా అని అర్థం కాక డైలీ భోజనానికి ₹100 ఇస్తున్నాడు, వర్క్ చెప్పట్లేదు, ఏం చేయాలో అర్థం కాక పేపర్ చదువుకుంటాను. ఒక నైటు 9:30 అప్పుడు వచ్చాడు సారు, మస్తాన్ రెడ్డి గారు వచ్చి, బాబు నువ్వు అర్జెంటుగా ఇప్పుడు గద్వాల వెళ్ళిపోవాలి, గద్వాల వర్క్ జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళిపో, టీం ఉంది అన్నారు. హైదరాబాదే కొత్త, నాకు అసలు ఏం తెలియదు, ఎట్లా పోవాలి ఏంది. డైరెక్ట్గా ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళు, ఎంజిఎస్ బస్ స్టాండ్ ఉండిద్ది అక్కడ, గద్వాల్ బస్సు ఉండిద్ది, ఎక్కువ అక్కడ సార్ ఉంటాడు, నేను రిసీవ్ చేసుకుంటాను. వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. హైదరాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళాను, ఎక్కాను. అక్కడ ఏకుజామున 2:30 3 గంటలకు వెళ్ళిపోయాను. సార్ ఉన్నారు, రిసీవ్ చేసుకున్నాడు. అక్కడ వర్క్ అయితే ఎలక్ట్రికల్ వర్క్, సబ్ స్టేషన్లో వర్క్ చేయటం. నన్ను సూపర్వైజర్గా వేశారు. నాకు అప్పుడు 12,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒక టీం ఇచ్చి సబ్ స్టేషన్లో వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏఈ గారు, డిఈ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏదన్నా మెటీరియల్ కావాలన్నా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి మెటీరియల్ ఇప్పించుకొని వర్కులు చేసుకుంటూ ఉండేవాడిని. గద్వాల అయిపోయింది. ఆ మేస్త్రి వచ్చి రేపల్లి బాబురావు గారని, రేపల్లి నుండి టీం వచ్చేది. ఆ వర్క్ అయిపోయింది. గద్వాల అయిపోయింది, వనపర్తి అయిపోయింది, నిజామాబాద్ అయిపోయింది, బోధన అయిపోయింది. ఇట్లా తెలంగాణలో నేను దగ్గర దగ్గరగా 4-5 ఇయర్స్ ఉన్నాను. మహబూబ్ నగర్ అయిపోయింది. మహబూబ్ నగర్లో అయితే 2 సంవత్సరాలు స్టే చేశాను ఫ్రెండ్స్. అక్కడంతా అయిపోయినాక వర్క్లన్నీ అయిపోయినాయి. 4 ఇయర్స్ అయిపోయింది. మిడ్ నైట్ మా ఓనర్ మస్తాన్ రెడ్డి గారు ఫోన్ చేసి అక్కడ ఉన్న సామాన్ మొత్తం తీసుకుని హైదరాబాద్కి వచ్చేయమన్నాడు ఫ్రెండ్స్. ఇక మొత్తం లారీకి వేసుకొని హైదరాబాద్ వచ్చాను ఫ్రెండ్స్. హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్లో వర్క్ ఏంటంటే, ఈ అంటే ఒక ఏరియా ఇచ్చారు, ఆ ఏరియాలో ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. ఆ ఏరియాలో స్తంభాలకి బల్బులు అవన్నీ ఫిట్ చేయటం, రాసుకోవటం, ఆఫీస్కి వచ్చి సబ్మిట్ చేయటం. ఆ మాడిపోయిన బల్బులు అయితే ఏదైతే ఇట్లా వర్క్ చేసుకుంటూ వచ్చాను సార్ ఫ్రెండ్స్. అట్లా అట్లా చేసుకుంటా ఉన్న సమయంలో నా శాలరీ దాచిపెట్టుకొని నా శాలరీ మొత్తాన్ని కూడగట్టుకొని ఇంటికి వచ్చి చిన్న చిన్న బాకీలన్నీ తీర్చేసాను. ఒక లెవెల్కి వచ్చేసాము. తర్వాత నా మ్యారేజ్ వచ్చింది. మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. చేసుకుంటే సరే చేసుకుంటానని చెప్పాను. అట్లాగనే మా మామయ్య గారు, మా మేనమామ గారు
అయినటువంటి మా ఊర్లోనే రవి సార్ వాళ్ళ బాబాయ్ అవుతాడు. చేసుకున్నాను. మేడం గారు అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో మ్యారేజ్ అయిపోయింది. ఇష్టంగానే చేశారు మ్యారేజీ, కానీ ఇష్టం లేనట్టు నన్ను మ్యారేజ్ అయిపోయిన 6 నెలలకే ఒక్కనే కొడుకుని అయినా కానీ వేరు పెట్టేశారు. ఏందనేది అర్థం కాలేదు. అంతకుముందు బాగుండేవాళ్ళం, ఒకే మంచంలో పడుకునేవాళ్ళం, మా నాన్న నేను అంతా బాగుండేవాళ్ళం. నా మ్యారేజ్ అయిపోయింది, నాకు అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి. నన్ను డివైడ్ చేసేసారు. ఏంటని అర్థం కాల. చిన్న చిన్నగా ఏంటి ఏంటి అని తెలుసుకుంటే మా నాన్నోళ్ళు ఒక సంబంధం చూశారంట. అది నాకు చెప్పలేదు. 5వ తరగతి చదువుతుందంట. నాకు అప్పుడు 27 సంవత్సరాలు. 5వ తరగతి చదివే అమ్మాయిని చేసుకొని నేనేం చేసుకోవాలా అని నేను మా నాన్నతోటి కొంచెం మాట్లాడాను. ఏదైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయితే బాగుండిద్ది, ఇద్దరం ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాం, ఏదైనా చెరొక పావలా తెచ్చుకుంటామని ఆ రోజు అంటే అది మా నాన్న నచ్చక కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడు. సరే అని చెప్పి నేను మా మామయ్య గారి కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నా. ఫస్ట్ ఇయర్ బయోటెక్నాలజీ చేస్తుంది అద్దెంకిలో. నేను చేసుకున్నాను. నేను చేసుకొని మళ్ళీ ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోయాను. వరంగల్లో పవర్ గ్రిడ్ కంపెనీలో మళ్ళీ నన్ను పిలిచారు. అక్కడ పవర్ గ్రిడ్ కంపెనీలో చేస్తున్నాను, సిమెన్స్. ఆ కంపెనీలో చేస్తూ ఉన్నాను. ఆ కంపెనీలో చేస్తూ ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డులో, ఏపీ స్టేట్ కార్పొరేషన్ హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్ జాబులు పడ్డాయి లీడర్స్. అప్పుడు ఇక్కడికి వచ్చి ఒంగోలు వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ వెళ్ళిపోయాను వరంగల్. వరంగల్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు కాల్ లెటర్ వచ్చింది. ఇంటికి కాల్ లెటర్ వచ్చింది, ఇట్లా జాయిన్ కమ్మని. ఆ ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేసాను. నేను అప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్గా ఇంకోలు మండలం ఇచ్చారు. అక్కడ వదిలేసుకొని ఇంకోలు మండలంలో వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఇంకోలు మండలం చేశాను, చినగంజం మండలం చేశాను. చినగంజం మండలం చేస్తున్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, మమ్మల్ని అందరిని తీసేశారు. ఏం చేయాలా అర్థం కాల. అర్థం కాని సమయంలో మా మామయ్య గారు పంచాయతీరాజ్లో ఏఈగా పనిచేస్తారు. ఒరే నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఆ పని ఈ పని పొలం పని మీద పడతావు, నువ్వు అట్లా కాదు, నువ్వు మళ్ళీ నా దగ్గరకు రా, నేను వర్క్లు ఉన్నాయి, నా దగ్గర సూపర్వైజర్ జాయిన్ చేసుకుంటానని చెప్పాడు ఫ్రెండ్స్. అలాగనే జాయిన్ అయ్యాను. చీమకుర్తి, మరిచెట్లపాలెం, తొర్రగూడిపాడు, నిప్పట్లపాడు, ఈ చీమకుర్తి మండలం మొత్తం వర్క్లు చేసుకుంటూ డ్రైనేజీ అండ్ సీసీ రోడ్లు వేసుకుంటూ వచ్చాను. ఈ క్రమంలో శాలరీ విషయం వచ్చేలేకి చాలా తక్కువగా ఇస్తున్నాడు, ఇంట్లో సరిపోవట్లేదు. మా మిస్సెస్ ఏమో ఇంట్లోనే ఉంటుంది, పిల్లలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నువ్వు ఇట్లా పోతున్నావు కదా, నేను కూడా స్కూల్కి ఏదో ఒకటి పోతూ ఉంటాను, ఇద్దరు చేరో పావులా వచ్చింది అని ఆమె కూడా చిన్నగా స్కూల్కి పోవటం మొదలుపెట్టింది. 3,000 జీతానికి వెళ్ళిపోతూ ఉంది. అటు 3,000 వస్తున్నాయి, నాకు 12,000. ఇట్లా నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మా నాన్న హెల్ప్ చేయటం అనేది మానేశాడు. మేము వచ్చిన శాలరీతోటే జాగ్రత్తగా పిల్లల్ని గడుపుకుంటూ, కుటుంబాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాంటి సమయంలో నడుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో నాకు సెక్రటరీగా మా ఊరు పక్కనే ప్రాసంగలపాడు గ్రామంలో వచ్చింది. మేడం గారికి స్కూల్లో టీచర్గా పోతానే ఉంది. పోతా ఉన్న నేను జాయిన్ అయిన 1 మంత్కి మేడం గారికి వెటర్నరీలో జాబ్ రావటం జరిగింది లీడర్స్. ఇద్దరం చేసుకుంటున్నాం. నాకు 15,000, మేడం గారికి 17,000. ఇట్లా చేసుకుంటా పోతాం క్రమంలో చిన్న చిన్నగా ఫ్యామిలీని రన్ చేసుకుంటా ఉన్నాం. పిల్లల ఫీజులు అయితే ఇట్లా కట్టుకుంటా ఉన్నాం. ఇట్లా సక్రమం చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. ఇక పల్లెటూళ్ళు ఉంటే పిల్లలు పాడైపోతారని ఒంగోలు పోదామని నిర్ణయించుకున్నాం మేమిద్దరం, మేడం నేను. ఒంగోలు వచ్చాం. ఒంగోలు వచ్చినాక రవి సార్ పరిచయం అయ్యాడు. రవి సార్ ద్వారాగా చిన్న చిన్నగా మేము సాయంత్రం సాయన్న పరిచయం అయ్యాడు. సాయన్న, రవి సారు, ఆనంద్ సార్ పరిచయం అయ్యారు.
పరిచయం అయ్యి సాయంత్రానికి కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇట్లా ఉన్న క్రమంలో రవి సారు విస్టేజ్లో జాయిన్ అయ్యాడని నాకు ఒకసారి ఇంటికి వచ్చి చెప్పాడు ఫ్రెండ్స్. నేను రవి సార్ మాటలు పట్టించుకోలేదు. ఆ రవి, నేను ఆల్రెడీ ఇది 2016లోనే జాయిన్ అయ్యాను, ఆల్రెడీ మా అప్లైనర్ ఉన్నాడు, ఒక్కసారి మీరు మాట్లాడండి అని చెప్పి మా అప్లైనర్ తోటి ఫోన్ కలిపాను. రవి సార్ మాట్లాడాడు. సార్ మీరు ఏం చేస్తారు సార్ అంటే, మేము ఆల్రెడీ జాయిన్ అయ్యాము, మేము గుంటూరులో ఉన్నాను, నేను ప్రస్తుతానికైతే మానేసి నేను కార్ డ్రైవింగ్కి వెళ్తున్నానని చెప్పాడు మా అప్లైనర్. అప్పుడు జాయిన్ అయ్యే కానీ ఇట్లా ఉండిద్ది ఇది అనేది అసలు మాకు తెలియదు లీడర్స్. ఏదో జాయిన్ అయ్యాం, ప్రోడక్ట్ వాడుకుంటున్నాం, అయిపోయింది, మనకు చెప్పేవాడు ఎవరు లేరు. అదే ఉద్దేశంతో, అదే మైండ్ సెట్ తోటి రవి సార్తో చెప్పాను. నేను ఎప్పుడో జాయిన్ అయ్యాను, నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తున్నావు ఏంది రవి అన్నాను. కాదులే బావా, బాగుండిద్ది, మేమందరం జాయిన్ అయ్యాం. అప్పటికి ఆనంద్ సార్ జాయిన్ అయ్యాడు, రవి సార్ జాయిన్ అయ్యాడు, సాయన్ సార్ జాయిన్ అయ్యాడు, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు, ఇంటికి వచ్చారు, వారానికి ఒకసారి వస్తారు, జాయిన్ అయ్యి బావా, జాయిన్ అయ్యి బావా అని. రవి సార్ అయితే బ్యాంక్కి కూడా వచ్చాడు, మాది నిర్వహణూరు బ్యాంక్ అయితే బ్యాంక్ దగ్గరకు వచ్చాడు లెటర్స్. అక్కడికి వచ్చి కూడా వర్షంలో, బావా నీ ఆధార్ కార్డు నీ ఐడి వేస్తానన్నాడు. ఇట్లా మాట్లాడుకున్న సందర్భంలో మా ఫీల్డ్ ఆఫీసరు బాగా ముక్కోపి, అతను ఏం చేశాడంటే, నువ్వు బయటికి పోయి మాట్లాడుతున్నావు, నీ వర్క్, నాకు ఆ రోజు లోనింగ్ ఉంది రైతుది, 10 లక్షల లోనింగ్ ఉంది, అది కొట్టాల్సింది ఆపేశాడు. రవి నేను తర్వాత మాట్లాడతాను, ఒంగోలు వచ్చి నాకు మాట్లాడతాను రవి, ఏమనుకో మాకంటే, సరే సరే బావ అని చెప్పి ఇంటికి వచ్చేసాడు ఫ్రెండ్స్. ఇట్లా సందర్భంలో నేను అసలు విస్టేజ్ని నమ్మలేదు. రవి నాతోటి మాట్లాడలేక వాళ్ళ అక్కతోటి మాట్లాడుతూ, అక్క మీకేంలే, మీరు ఇద్దరు పిల్లలైనా, మీరు రెంట కట్టుకుంటున్నారు, మీకు వస్తుందిలే, డబ్బు ఉందిలే, మీకు సరిపోతుందిలే అనే విధంగా మాట్లాడుతున్నాడు. నాతోటి ఏం మాట్లాడలేక చెప్పలేక ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మేడం గారు సాయంత్రానికి రవి ఇట్లా ఫోన్ చేశాడు, నువ్వు ఏ విషయం చెప్పట్లేదు అంటే, సరే ఒకరోజు ఇంటికి వచ్చాడు లీడర్స్. ఇంటికి వచ్చి హోమ్ మీటింగ్ చెప్తున్నాడు. హోమ్ మీటింగ్ ఆల్రెడీ నాకు 5-6 సార్లు హోమ్ మీటింగ్లు అయిపోయినాయి, ఇంట్లో హోమ్ మీటింగ్లు అయిపోయినాయి రవి సార్ తోటే. రవి సార్ వచ్చాడు, సాయన సార్ వచ్చాడు, ఆనంద్ సార్ వచ్చాడు, హోమ్ మీటింగ్లు అయిపోయినాయి. మనకి బుర్రక ఎక్కట్లా, ఇది ఆల్రెడీ మనం చేసేంలే, ఇది ఇప్పుడు వచ్చి రవి ఇప్పుడు హోమ్ మీటింగ్ చెప్తున్నాడు, మనం ఆల్రెడీ వాడేసాము, ఇది ఎంతవరకు ముందుకు పోతుందని నేను బిలీవ్ చేయలేదు ఫ్రెండ్స్. సరే హోమ్ మీటింగ్ చెప్తున్నాడు, బామ్మర్ది ఫీల్ అవుతాడు. అన్నిట్లో మా బామ్మర్ది కోపం ఎక్కువ, ఏదన్నా కాదన్నామంటే ఇంక ఇంటికి కూడా రాడు. అలాంటి సమయంలో ఏం చేయాలా, వాడిని నొప్పించకూడదు, పని జరిగిపోవాలా అనే రీతిలో నేను ఏదో ఒకటి కుంటి సాగు చెబుతూ, "ఆ, ఓకే ఓకే అంటున్నాను, బావా నువ్వు సరిగ్గా వింటలేదు, నేను చెప్పేది పూర్తి వినక్క" అని వాళ్ళ అక్కతో చెప్తాడు. సరే రవి, నీకు కావాల్సిన ఐడియా కదా, నేను నమ్మాను, ఐడి ఇస్తాను అని ఆధార్ కార్డు ఐడి వేసాను ఫ్రెండ్స్. ఐడి వేసినాక నేను నమ్మకుండానే ఐడి వేసాను. ఐడి వేసాడు, ఐడి వేసినాక ఫోన్ చేస్తున్నాడు, బావా ఈ సప్లిమెంట్ తీసుకో, ఇవి తీసుకో, ఇవి తీసుకో, ఇవి బాగుంటాయి అన్నాడు. సరే జూమ్కి యాడ్ కమ్మన్నాడు. ఏదన్నా అప్పుడప్పుడు ఒంగోలు మీటింగ్లు ఉంటాయి బావా, వచ్చేసేయి, నీకు అర్థమైద్ది, నేను చెప్పేదానికంటే మీటింగ్లకు వచ్చితే నీకు అర్థమైపోద్ది అన్నాడు. మనకి ఏడ తీరుతుంది రవి, నాకు బ్యాంకులో సరిపోతుంది, అది ఇది అని కాలయాపన చేసుకుంటూ వచ్చా. నాకు చెప్పట్లా ఇక, నా చాప్టర్ తీసేసాడు. వీడికి ఎన్ని చెప్పినా ఏండో, అక్కను పట్టుకుందాం అని అక్కకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. అక్క బావకు నువ్వన్నా చెప్పు అక్క, ఇద్దరు పిల్లలు, మీరు ఇంట్లో ఉంటున్నారు, రెంట్లకు కానీ పిల్లల ఫీజులు కానీ ఇబ్బంది పడతారు, దీంట్లో జాయిన్ అవ్వండి, బాగుండిద్ది. ఆనంద్ జాయిన్ అయ్యాడు, నేను జాయిన్ అయ్యాను, సాయన్ సార్ జాయిన్ అయ్యాడు, వీళ్ళందరూ జాయిన్ అయ్యాక బావకు ఒకసారి చెప్పు అన్నాడు. మేడం గారు డైలీ చెప్తుంది, మన చెవుని అసలు పట్ల, నాకు ఇవన్నీ చెప్పమాక, నేను ఆల్రెడీ అయిపోయిందిలే, నేను డ్యూటీ చూసుకొని వస్తానని చెప్పి నేను చెప్తా ఉండేవాడిని.
సరే ఒకరోజు ఐడియా వేసేసాం. ఐడియా వేసినాక సప్లిమెంట్ చిన్న చిన్నగా సప్లిమెంట్స్ కొనుక్కుంటున్నాం, వాడుతున్నాను. నాకు ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఉండేది ఫ్రెండ్స్. గ్యాస్ ట్రబుల్కి నేను డైలీ డైజిన్ ట్యాబ్లెట్, రవి సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్కకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది, ప్యాంట్ అప్డి ట్యాబ్లెట్లు రవి సార్ అప్పుడు మెడికల్ షాప్లో చేసేవాడు, అప్పుడు తెచ్చుకుంటా ఉండేవి, వాడుకుంటా ఉండేవాళ్ళం. ఈ క్రమంలో నా గ్యాస్ ట్రబుల్ ఉందని రవి సార్ తెలుసు కాబట్టి, బావా నువ్వు ఆయిల్, అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా ఈ మూడు వాడి నాకు రిజల్ట్ వస్తేనే నాకు షేర్ చేయన్నాడు. ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను, రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నాను, అలోవెరా, ఆమ్లా ఈ మూడు వాడటం మొదలుపెట్టాను. వాడటం మొదలుపెట్టినాక 20 రోజులు, నెల రోజులకి నాకైతే పూర్తిగా గ్యాస్ ట్రబుల్ అనేది లేదు. అంతకుముందు డైలీ ప్యాంట్ అప్డి ఉండేది, డైజిన్ ఉండేది, అరిగేది కాదు అన్నం. బాక్సులో అన్నం తీసుకెళ్తే సగం తినేను, సగం పడేసేవాడిని. ఇట్లా ఉండేవాడిని. ఏదన్నా బిర్యానీ తింటే, మధ్యాహ్నం బిర్యానీ తింటే సాయంత్రం నాకు అన్నం ఉండేది కాదు, ఇక అది అరిగేది కూడా కాదు. ఒక్కోసారి వామిటింగ్ కూడా అయ్యేది. అట్లాంటి సమయంలో ఈ సప్లిమెంట్స్ వాడుకున్నాక నాకు పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఇది బాగుంది, ఇది వాడొచ్చు. అప్పుడు నేను నమ్మి రవి సార్కు ఫోన్ చేశాను. రవి, నాకైతే గ్యాస్ ట్రబుల్ తగ్గింది, సప్లిమెంట్స్ బాగున్నాయి, ఏం చేయాలి అడిగాను లీడర్స్. అప్పుడు రవి సార్ ఏమన్నా అంటే, బావా నువ్వు 1 నెల వాడావు, 3 మంత్స్ కంటిన్యూగా వాడు, నీకు పూర్తిగా తగ్గితేనే నాతో జర్నీ చేయి, లేదంటే మానేసుకో అని చెప్పాడు ఫ్రెండ్స్. 3 మంత్స్ కంటిన్యూగా వాడాను. వాడుతూ 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 నాకు కొంచెం పొట్ట ఉండేది. రవి, నాకు కొంచెం బాడీ ఎక్కువగా ఉండేది, నాకు పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి, నాకు అర్జెంటుగా సప్లిమెంట్స్ చెప్పని అప్పుడు రవి సార్ ఏమంటే నేను పడ్డాను. నా ఎమ్మడి పడ్డప్పుడు నాకు అర్థం కాలేదు. నాకు ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చిందో అప్పుడు రవి సార్ ఎమ్మడి పడ్డాను. అప్పుడు రవి సార్ చెక్ ఎంత? 90,000. 10,000 అప్పుడు చెప్పాడు, 15 అప్పుడు చెప్పాడు, 20 అప్పుడు చెప్పాడు, 40 అప్పుడు చెప్పాడు, 50 అప్పుడు చెప్పాడు. మనకి ఎక్కల బుర్రకి 90,000 అప్పుడు ఎక్కి నేను ఎమ్మడి పడ్డాను. బావా నాకు తీరకలేదు, నేను కొంచెం హోమ్ మీటింగ్లో బిజీగా ఉన్నాను, తిమోతి సార్ ఉన్నాడు, తిమోతి సార్ని నీకు యాడ్ చేస్తాను, తిమోతి సార్ తోటి జర్నీ చేయన్నాడు. చాలా బాధ వేసింది. ఆ బామర్ది నేను చెబుతుంటే నాకు టైం లేదంటున్నాడు. నేను వినకపోవటమే కదా, నేను విన్నడితే, నేను తనతోటి కానీ జర్నీ చేసినట్టే నన్ను ఒక పొజిషన్లో ఉంచేవాడు. ఇప్పుడు నాకు తీరకలేదు అంటున్నాడు, నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలి అనేది నాకు బాగా ఆలోచన పెరిగిపోయింది. మధ్య మధ్యలో వాళ్ళ అక్క చేత ఫోన్ చేపిస్తా, అక్క ఈరోజు మీటింగ్ ఉంది, బావని రమ్మని అనేవాడు. నేను మీటింగ్లకి ఎప్పుడు పోలేదు ఫ్రెండ్స్, ఒక్క మీటింగ్కే పోయాను. అది బాగా బలవంతం చేశారు. నువ్వు ఎప్పుడు చెప్పినా రావు 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 అంటే నేను అప్పుడు తప్పించుకున్నా. 4 గంటలకి అయిపోద్దిలే మీటింగ్, వీళ్ళు 2 గంటలు అన్నారు కదా, 4 గంటలకు నేను డ్యూటీ చూసుకొని కొత్తపట్నం బస్ స్టాండ్కి వచ్చి రాగానే తిమోతి సార్ రెడీలో ఉన్నాడు. అక్కడ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర సుబ్బయ్య శెట్టి సార్, మనకి సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ జరిగింది కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర కళ్యాణ మండపంలో. నేను తప్పించుకుందామని అయిపోయిద్దిలే అయిపోయిద్దిలే నా గొంతులో గుండా వస్తున్నాను. తిమోతి సార్ రోడ్డు మీద నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా, నువ్వు మీటింగ్ స్టార్ట్ అయింది, అర్జెంటుగా వచ్చేసాను. ఫస్ట్ మీటింగ్ అది. మెట్లు ఎక్కాను, అంతా కొత్త కొత్తగా ఉంది. వైట్ అండ్ వైట్, వైటు బ్లాక్ వర్షం నిలబడి ఉన్నారు. ఆనంద్ సార్ కూడా ఉన్నాడు, సాయన్ సార్ ఉన్నాడు, రవి సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నాకు అసలు ఎవరు తెలియదు అప్పుడు. పైకి ఎక్కుతున్న మెట్ల మీద పైకి ఎక్కుతుంటే నేను ఆ హాల్లోకి వెళ్లకుండా పక్కకి వెళ్తున్నా. అంటే వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా, ఆనంద్ సార్ తెలిసిన వాళ్ళే, సాయన్ సార్ తెలిసిన వాళ్ళే కాబట్టి సాయన్ సార్ పక్కకి వెళ్ళిపోతున్నా. సాయన్ సారు ఒక్క తోపు దోసి, ఇక్కడ కాదురా బాబు నువ్వు పోయి హాల్లో కూర్చో, సుబ్బయ్య శెట్టి సారు వస్తున్నారు, మీటింగ్ చెప్తాడు, నువ్వు విని నచ్చితే రేపు మీటింగ్ రా,
లేకపోతే నీ పాటికి నువ్వు డ్యూటీ చేసుకో అన్నాడు. పోయి కూర్చున్నాను ఫ్రెండ్స్. మా లైఫ్ లైనర్ రఘు సార్ ఉన్నాడు. రఘు సార్ కనిపించాడు. రఘు సారు అప్పుడే అంతకుముందు డిఎల్సీబీలో చూశాను, ఈ మీటింగ్లో చూశాను. రఘు సార్ కూర్చో ఉన్నాడు. అన్న నమస్తే అన్న అన్నాడు. నమస్తే అన్న అన్నాను. కూర్చున్నాము. మీటింగ్ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పాడు. విన్నాను, బుర్రకు ఎక్కించుకున్నా. మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ 2027కి ₹1,00,000 తీసుకోవాలి. ₹1,00,000 తీసుకోవాలని సుబ్బయ్య శెట్టి సార్ చెప్పాడు. అదే మొదలే పెట్టుకున్నా. 2027కి మనం కూడా తీసుకోవాలి. ఎట్లా ఏంది? అప్పుడు రవి సార్ ఫోన్ చేయడం మొదలుపెట్టినా. రవి సార్, నేను ఏం చేయాలి? ₹1,00,000 రావాలంటే నేనేం చేయాలి? కొంచెం చెప్పు. రవి సార్ అప్పుడు అందుబాటులో అన్నాడు. నేను బిజీ బావా, నేను రమ్మన్నప్పుడు నువ్వు రాలేదు. నీకు తిమోతి సార్ని యాడ్ చేశాను. తిమోతి సార్ తోటి జర్నీ చేయమన్నాడు. చిన్నగా తిమోతి సార్ తోటి జర్నీ చేస్తున్న సమయంలో నన్ను నేను మార్చుకుంటూ, మీటింగ్లకు పోతూ, నన్ను నేను మార్చుకుంటూ, నా అప్లైనర్ని ఫాలో అవుతూ మంచి టీంని ఇచ్చాడు లైఫ్ లైనర్ రఘు సార్ని. రఘు సార్ ద్వారాగా బాబురావు సార్ ద్వారాగా ఇట్లా సురేష్ సారు, నరేష్ సారు, కానిస్టేబుల్ గారు, ఇట్లా మా ఫస్ట్ లైన్లో మంచి టీం వచ్చింది. మంచి టీం వచ్చిన సందర్భంలో నాకు ఎల్ఓబి వచ్చింది. ఎల్ఓబి ద్వారాగా నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను లీడర్స్. అప్పటికి నా టైం అంతా అయిపోయింది. రవి సారు, ఆనంద్ సారు, సాయన్ సారు. ఆనంద్ సార్కి అయితే ₹1,00,000 దాటాడు. రవి సార్ అయితే 98, 99 దగ్గరికి వెళ్ళాడు. సాయన్ సారు 50, 60 దగ్గరికి వెళ్ళాడు. అబ్బో, వీళ్ళు మామూలుగా లేదు, వీళ్ళు మన చేతికి అందేటట్లేరు, నేను కనీసం మీటింగ్ కూడా రాను, నేను బిజీ అయిపోతాను బావా అని చెప్పాడు రవి. సేమ్ అలాగనే బిజీ అయిపోయాడు. హోమ్ మీటింగ్ కూడా నేను చెప్పడానికి టైం ఉండదు బావా, నీ ఇష్టం నువ్వు అర్థం చేసుకున్నాడు. ఇక తిమోతి సార్ని పట్టుకొని తిమోతి సార్ ద్వారాగా నేను నేర్చుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ వస్తున్న క్రమంలో బూట్ క్యాంప్కి ఎన్నోసార్లు రమ్మని ఫోర్స్ చేశాడు రవి సారు, ఆనంద్ సారు. అన్నా నువ్వు బూట్ క్యాంప్కి రా అన్నా, నువ్వు బూట్ క్యాంప్కి రమ్మన్నా. కోటప్పకొండ బూట్ క్యాంప్కి రా. 2 బూట్ క్యాంపులకు నేను ఎగ్గొట్టాను లీడర్స్. నేను అప్పుడు నమ్మలేదు కాబట్టి 2 బూట్ క్యాంప్కి ఎగ్గొట్టాను. మొన్న రీసెంట్గా బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యాను లీడర్స్. అక్కడ అటెండ్ అయినాక నా బాడీలో తెలియని ఎమోషన్, నేను కూడా నిలబడాలి, ఈ సిస్టంలో నిలబడి సాధించాలి, ఈ సిస్టానికి తలంచి నేను కూడా ఒక లీడర్గా ప్రూవ్ చేసుకోవాలి. ఇంతమంది చదువు లేనోళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు, బ్యాంకు మేనేజర్లు, ఇంతమంది ఈ సిస్టాన్ని నమ్మి తలంచి పనిచేస్తున్నప్పుడు ఆఫ్టర్ 15,000, 17,000 జీతం వాళ్ళు మనం చేయకపోతే లైఫ్ అనేది కన్నన అయిద్దని నిర్ణయించుకొని బూట్ క్యాంపులో నేను ముందుకు పోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగా నేను ముందుకు పోతున్న క్రమంలో మంచి లైఫ్ లెర్నర్స్, సెకండ్ లైన్లో కూడా మా మేడం ద్వారాగా మంచి లైఫ్ లైనర్ మల్లేశ్వరి మేడం, మాల్యాద్రి సారు, మాధవరావు సారు, రవి సారు, వాసు సారు, ఇలా మంచి గ్రేట్ లైఫ్ లెర్నర్స్ రావడం జరిగింది. వాళ్ళ సహకారంతో నేను సిల్వర్ డైరెక్టర్గా అచీవ్ అయ్యి లాస్ట్ మంత్ ఏప్రిల్ మంత్లో ₹21,268 తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగనే ఆనంద్ సార్ చెప్తా ఉండేవాడు, లీడర్స్ ఒక్కసారి మైసూరు క్యాంపుకి వస్తే మీ మైండ్ సెట్ మారుతుంది, మైసూరు క్యాంపుకి వస్తే మీ మైండ్ సెట్ మారుతుంది,
ఒక్కసారి రండి అని ఆనంద్ సారు, రవి సారు, తిమోతి సారు చెప్పడం జరిగింది. అంతకుముందు మైసూర్ క్యాంపు 2 అయిపోయినాయి. రవి సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు 2 క్యాంపులు అయిపోయినాయి. మొన్న రీసెంట్గా మైసూర్ క్యాంపుకు రావడం జరిగింది. ఎక్సలెంట్. అసలు ఆ మైసూర్ క్యాంప్ అంటే ఇలా ఉండిద్దా, మైండ్ సెట్ అంటే ఇలా ఉండిద్దా, ఏ విధంగా మనం నడవాలి, ఏ విధంగా నలుగురితోటి అన్యోన్యంగా ఉండాలి, ఎలా మెసులుకోవాలి అనేది మైసూర్ క్యాంపు పోయి వచ్చినాక బాగా అర్థమైంది లీడర్స్. మా మేడం గారు 2 మాటల్లో మీకు. సార్ గుడ్ మార్నింగ్ అండి. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను కవితా భాస్కర్ అండి. నేను ప్రజెంట్ వెటనరీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నాను అనేది మా వారు చెప్పారండి. నేను స్కూల్లో టీచర్గా 4,000కి 5,000కి వర్క్ చేస్తూ ఉన్న టైంలో నాకు వెటనరీలో జాబ్ అవకాశం వచ్చిందండి. 4,000 5,000 చేసుకునే జాబ్ చేసేటప్పుడు నాకు ఒక్కసారిగా వెటనరీలో 17,500 శాలరీ రావటం అనేది నేను ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ₹1,00,000 సమానంగా అన్నట్టు ఫీల్ అయ్యాను అనమాట. కానీ అలా చేస్తూ ఉన్న టైంలో 2 ఇయర్స్ అయిపోయింది. నేను 2018లో వెటనరీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ అయిపోయింది. తర్వాత మనకి కోవిడ్ అనేది వచ్చిందండి. ఆ టైంలో కోవిడ్ టైంలో మాకు 2 చిన్నపిల్లలు ఉన్నారండి. నేను వచ్చేసి ఒంగోలు డైలీ సర్వీస్ చేస్తూ ఉంటాను బస్సులో. పిల్లలకు ఎక్కడ వస్తుందో అన్న ఉద్దేశంతో ఒక జీతానికి ఇద్దరం జాబ్ చేశామండి. ఎలాగో ఫస్ట్ వేవ్నైతే తప్పించుకోగలిగాం, కానీ సెకండ్ వేవ్లో దొరికిపోయామండి. అనుకోని రీతిగా నేను ఈ జర్నీ చేస్తున్న టైంలో నాకు సెకండ్ వేవ్లో కోవిడ్ రావటం జరిగింది. ఆ టైంలో మన వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అనేది మన పరిస్థితులు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాయనని అంటారు కదండి. అలా ఆ కోవిడ్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. ఆ టైంలో మా హస్బెండ్ నన్ను ఒక చిన్నపిల్లలాగా సమస్తం ఇక మా వారే చూసుకున్నారండి. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్లస్ నేను కూడా ఆయన్ని అంత బాగా ట్రీట్ చేయలేనేమో అన్న విధంగా చూశారు. తర్వాత మేము ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పల్లెటూరులో ఉంటే చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాము అని మా వారు కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. ఒంగోలు షిఫ్ట్ అవ్వాలన్నా కానీ నవ్వులు పాలవుతావేమో, అప్పుల పాలవుతావేమో అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఏదో ఒకటి ధైర్యంగా ముందడుగేయాలి, మనలాగా మన పిల్లలు ఉండకూడదన్న ఉద్దేశంతో ధైర్యం చేసి ఒంగోలు అయితే వచ్చామండి. తర్వాత మా బాబుకి 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత మనకు అసలు కష్టాలు మొదలైనాయండి. ఫీజులు పెరిగిపోయినాయి. ఏం చేయాలి? మనకేమో ఎవరు చెయ్యందిచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏది చేసినా కానీ మనం జాబ్లో వచ్చిన రూపాయి రూపాయి మాత్రమే కూడబెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఆ టైంలో నేనేం ఆలోచించానంటే, రవి సార్ అప్పటికి చెప్పున్నాడు, వెస్టేజ్లో చేరండి అక్క, దీంట్లో లైఫ్ ఉంది, అందుకోసమే మేము ఈ ఫార్మసిస్ట్గా కూడా వదిలేసి దీంట్లో వర్క్ చేస్తున్నాము, మీరెందుకు నమ్మట్లేదు, మేమే జాబ్లు వదిలేసి చేస్తున్నాము, నువ్వు జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైంగా చేస్తే నీకు మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి లైఫ్ వస్తుంది, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు. కానీ బయటికి వెళ్ళి మనం ఏం చెప్తాము, మన మాట ఎవరు వింటారు అన్న ఉద్దేశంతో నేను కొంచెం వెనకడుగు వేశానండి. కానీ అలాంటి టైంలో మా బాబుకి 10th అయిపోవడము, ఇక ఫీజులు పెరిగిపోయినాయి. నేను ఇంకేం ఆలోచించానంటే ఏదైనా సైడ్ బిజినెస్ పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను విజయవాడలో ఒక కంపెనీ వాళ్ళతోటి మాట్లాడుకున్నానండి. ఈ పేపర్ ప్లేట్స్, ధూప్ కప్స్ ఇట్లాంటి మిషన్స్ ఒక 2 3 కొనేసి ఒక రూమ్ రెంట్కి తీసుకొని 2 మనుషులను పెట్టుకొని, నేను ఎలాగూ నా వర్క్ 4:30కి అయిపోద్ది, 5 కల్లా వచ్చేస్తాను, అప్పటి నుంచి చిన్నగా ఇవి రన్ చేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుకున్నాను. కాకపోతే వాటికి పెట్టుబడి వచ్చేసి 1 lakh వరకు ఖర్చు అయిద్దని వాళ్ళు చెప్పారు. సో నేను మా వారితో షేర్ చేశాను, ఇలా 1 lakh అవుతుంది, మరి ఏం చేద్దామో, నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను అని. మనమున్న ఈ టైంలో 1 lakh మనం పెట్టుబడి పెడితే అది
ఒకవేళ లాస్ వస్తే మనము మళ్ళీ కోలుకోలేము. వద్దు అది ఇది అన్నాడనమాట. లేదు లేదు, నేను పెట్టాల్సిందేను, చేయాల్సిందేను. ఆ, నువ్వు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వద్దు, నా పిఎఫ్ అమౌంట్ ఉంది, నేను దాంతో నేను రన్ చేసుకుంటాను అని చెప్పాను. కానీ నేనైతే ముందడుగు వేయాలనే ఆలోచనలోనే ఉన్నాను, కానీ ఇంట్లో హస్బెండ్ సహకరించినప్పుడు మనం ఏం చేయలేము అన్న ఉద్దేశంతో ఇక ఆ, అప్పటికే మేము వెస్టేజ్లో జాయిన్ అయి ఉన్నాము, ప్రోడక్ట్స్ వాడుతున్నాము, మా వారి గ్యాస్ ట్రబుల్ తగ్గింది. అయినప్పటికీ ఎవరికి చెప్పాలి, ఎవరు నమ్ముతారు, ఆ రెండు ఉద్దేశంతోనే దాంట్లోకి ముందుకడుగు వేయలేకపోయాము. కానీ ఈ జనవరి నుంచి ఏం చేశానంటే, సరే ఎట్లాగో 1 lakh పెట్టుబడి పెట్టడానికి మా వారు సహకరించట్లేదు, కనీసం దీంట్లో అయినా ఒక రాయేసి చూద్దాము, ఒక 5 నెలలు దీంట్లో వర్క్ చేద్దాము, సక్సెస్ అయితే అయినట్టు, లేదంటే నా ప్లాన్నే నేను ఫాలో అయిపోతాను అన్న ఉద్దేశంతో నేను జనవరి నుంచి గట్టిగా వర్క్ చేయటం స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేస్తున్న క్రమంలో నాకు 2 months వరకు ఫిబ్రవరిలో టీం రావాలి, నువ్వు సిల్వర్ అవ్వాలి అనని మనకి తిమోతి సారు, రవి సారు వీళ్ళు చెప్తున్న క్రమంలో, మీకేం మీరు చెప్తారు, ఇక్కడ నేను చెప్పడము జాయిన్ చేసుకోవడము నాకు చాలా కష్టమైపోతుంది, నేనేం చెప్పాలి అని అనుకుంటా నేను నా మనసులో నేను ఫీల్ అవుతా ఉండేదాన్ని. ఆ టైంలో తెలంగాణ నుంచి ఒకరు టెస్ట్ మనీ ఇచ్చారు, సంతోషి మేడం గారని. ఆమె చెప్పిన టెస్ట్ మనీ విని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక సింగిల్ లేడీ అంత వర్క్ చేయగలిగి సక్సెస్ అయినప్పుడు మేం సక్సెస్ అవ్వలేమా? టీం రాలేదని ఎప్పుడు భయపడకూడదు, బాధపడకూడదు. మనం పని చేస్తూ ఉంటే మనకి టీం అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మన కష్టాన్ని భగవంతుడు గుర్తిస్తాడు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత నాకు మంచి లైఫ్ లైనర్ మల్లేశ్వరి మేడం గారు పరిచయం అయ్యారు. మేడం ద్వారా నాకు చాలా మంచి టీం వచ్చింది. ఆ టీం ద్వారానే నేను సిల్వర్ డైరెక్టర్గా అచీవ్ అయ్యామండి మేము. తర్వాత ఆ టైంలోనే బూట్ క్యాంప్ రావడము, ఇక మా వారు కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యారు. తర్వాత మైసూర్ క్యాంప్కి, మైసూర్ మైండ్ సెట్కి వెళ్ళటం వల్ల మా వారు కూడా మైండ్ని ట్యూన్ చేసుకొని ఎలా గ్రో అవ్వాలి, ఎలా అచీవ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అనేది చిన్న చిన్నగా తనని తాను మార్చుకుంటూ చిన్నగా ఇప్పుడే ముందడుగేస్తూ ఉన్నాడు. నేను వచ్చేసి 8 yearsగా ఈ వెటనరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటే నాకు ఇప్పటికి వచ్చే శాలరీ వచ్చేసి 19,500 అండి, అన్ని కటింగులు పోను. కానీ ఈ జనవరి నుంచి నేను వర్క్ చేస్తే మాకు వచ్చిన శాలరీ వచ్చేసి 21,268 రూపాయలు. అప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది. ఫస్ట్లో నేను 5 నెలలు వర్క్ చేసి నాకేం రాకపోతే నేను వదిలేయాలి, నా బిజినెస్ని నేను స్టార్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నదాన్ని. ఎప్పుడైతే మాకు 21,268 చెక్ పడిందో ఆ టైం నుంచి నేను అనుకున్నాను, 4 నెలలు వర్క్ చేస్తేనే 21,000 వచ్చింది అంటే మేము డిసెంబర్ వరకు ఇదే ఉద్దేశంతో వర్క్ చేస్తే 1 lakh అనేది డెఫినెట్గా రీచ్ అవుతాము అనే ఉద్దేశంతో వర్క్ చేస్తూ ఉన్నామండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని ఎప్పుడూ ముందుండి నడిపిస్తున్నటువంటి రవి సార్కి, తిమోతి సార్కి, ఆనంద్ సార్కి, సాయన్న సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా లైఫ్ లైనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరం కలిసి వర్క్ చేసుకుందాము, అందరం మంచి ఫ్యూచర్ ఉంటుంది అని గ్రహించి అందరము కష్టపడి పని చేసుకుంటే కష్టానికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుంది అన్న ఉద్దేశంతో ముందడుగు వేస్తే మన మైండ్ సెట్ని మార్చుకొని వెళ్తూ ఉంటే మనం సక్సెస్ అవుతాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ భాస్కర్ సార్, థ్యాంక్ యూ సార్. ఏమన్నా మాట్లాడతారా భాస్కర్ సార్ ఫైనల్ మీరు? ఫైనల్ సార్, ఫైనల్ గా ఏమన్నా మాట్లాడతారా సార్? ఫైనల్గా అంటే సార్, నన్ను నేను మార్చుకుంటూ సిస్టానికి తల ఉంచి నా అప్లైనర్ ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నడుచుకుంటూ టీం రన్ చేసుకుంటూ లైఫ్ లైనర్స్ని అందరినీ ఒప్పించుకుంటూ నేను పోవటం జరుగుతుంది సార్. అలా పోవటం సందర్భంలో నన్ను నేను మార్చుకుంటూ నేను చాలా సిస్టానికి తల ఉంచి వర్క్ చేసుకుంటున్నాను సార్. అలాగనే మీ సలహాలు సూచనల మేరకు నేను నడుస్తున్నాను. చాలా డిసెంబర్కి 1 lakh తీసుకోవాలని గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్. మీ అందరి సహకారంతో నేను ముందుకు నడుస్తానని తెలియపరుస్తున్నాను సార్.
థ్యాంక్ యూ భాస్కర్ సార్. థ్యాంక్ యూ కవిత మేడం. రియల్గా లీడర్స్ గమనించండి, ఇక్కడ ఎవరు కూడా నాకు పర్సనల్ గా కనెక్ట్ అయిన విషయాలు భాస్కర్ సార్ చెప్తా ఉన్నప్పుడు నిజంగా ఒక ఫ్యామిలీకి ముందు జరిగిన సంఘటనలు అయితేమి, తర్వాత అయితేమి, ఇవన్నీ సిస్టంలోకి వచ్చినాకైతేమి ఒక మాట చెప్పాడు. ఎప్పుడైతే తను మార్చుకున్నాడో అప్పుడు సక్సెస్ రేట్ వచ్చినదనే విషయాన్ని చెప్పాడు. అలాగే ఎప్పుడైతే పని చేయటం మొదలు పెట్టిండో, స్టార్ట్ చేసిన తర్వాతే తన పని ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పుడు టీం రావటం మొదలు పెట్టిందనే విషయాన్ని నాకు పర్సనల్ గా కనెక్ట్ అయింది. లీడర్స్ ఎప్పుడైతే మన ఆలోచనలు, మన విధానము, మన నడవడిక, మన ప్రవర్తన మార్చుకుంటే సక్సెస్ రేట్ దాని అంతటా అదే వస్తుంది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. కవిత మేడం కూడా హార్ట్లీ థ్యాంక్స్ మేడం. మీరు సారు కొంచెం అనుమానిస్తున్న సందర్భంలో ఈ బిజినెస్ ను మీరు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని బట్టి ఈ రోజు సక్సెస్ చూడగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ సార్ అండ్ కవిత మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ మనము చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. రవి సార్ ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. పోస్ట్ ఉంది ఆల్రెడీ. గుడ్ మార్నింగ్ సాయం సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ భాస్కర్ సార్ అండ్ కవిత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎన్నో చూసాం, ఎన్నో తెలుసు. ఇవన్నీ మా వల్ల కాదు అన్న స్థాయి నుంచి ఈరోజు టెస్టిమోనీ ఇచ్చే స్థాయికి ఎదిగారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎందుకంటే మీ విషయాలు కొన్ని మాత్రమే నాకు తెలుసు. ఈరోజు జూమ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా ఎప్పుడు మీ ఇద్దరు కూడా ఒకరు తోడుగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకున్నారు, ఎవరు సపోర్ట్ లేకపోయినా. ఇన్ని కష్టాలు, ఇన్ని త్యాగాలు చేసుకుంటూ పిల్లలు మంచిగా చదివించుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో స్టార్టింగ్ లో ఈ బిజినెస్ తెలియక, అర్థం కాక రిజెక్ట్ చేసినా కూడా ఇప్పుడు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. ఎక్కడో మీటింగ్ ఉందన్న అటెండ్ అవుతూ మిమ్మల్ని సిస్టమ్ తగ్గట్టు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందువల్ల దేవుడు మంచి టీం ఇచ్చాడు 2వ లైన్ కూడా. అలానే మీరు ముందుకు వెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవాలని, మీ ద్వారా కొంతమందికి మంచి ఇన్కమ్, మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, చాలా మంది మాతో ఏదైనా మీటింగ్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, సార్ ఎవరు రావట్లేదు, ఎవరు వినటం లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ వినటం లేదు, ఇది మా వల్ల కాదేమో, మేము చేయలేమేమో, మేము ముందుకు వెళ్ళలేమేమో అని చాలా మంది లీడర్స్ ఇప్పుడు కూడా సందిగ్ధంలో ఉన్నారు. మేము గెలవగలమా, ముందుకు వెళ్ళగలమా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ డైలమాలో ఉన్నారు. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి. స్టార్టింగ్ లో మా 0 ఇన్కమ్ అప్పుడు చెప్పాం, మా బావగారు, మా అక్కగారి ఇల్లు. అప్పుడు నన్ను చాలా అంటే తొందరపడ్డాడు, ఏదో మంచి జాబ్ వదిలేసి ఇలాంటి దాంట్లో ఎందుకు చేరాడు, ఏదో తెలియగలవాడు అనుకుంటే పిచ్చి పని చేశాడు అన్నట్టు చూశారు. కానీ నేను ఎప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళని ఫాలోఅప్ చేశానంటే, జాగ్రత్త కలిగిన వాళ్ళు, మంచి వ్యక్తులు, ఈ సిస్టమ్ అర్థమై డిసైడ్ అయితే ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఉద్దేశంతో నెలకి లేదా 2 నెలలకి 3 నెలలకి ఎప్పుడు కదిలిస్తూ ఉండేవాడిని. బావగారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను కాబట్టి మా అక్కతోనే మాట్లాడి ఏదో ఒకటి ఎగతాళిగా మాట్లాడేవాడిని అనమాట. అలా అయినా తెలుసుకొని వస్తారని. మా అక్క నేనేం చేసేదిరా, మీ బావకి చెప్తే ఇంటలేదా అనేది. కానీ నేను అలానే చెప్పుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ ఉండటం ద్వారా నా 0 నుంచి నేను 90,000 తీసుకున్న దాకా గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళ శాలరీలు ఎక్కడ ఇంక్రిమెంట్ అనేది లేదు. కానీ ఆనంద్ గారి మేమందరం కూడా 1 lakh రీచ్ దగ్గరకు రావటం, ఆనంద్ 1 lakh రీచ్ అయిన తర్వాత కొంచెం ఆలోచన మారిన తర్వాత డిసైడ్ అయ్యి వర్క్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలానే అందరూ కూడా స్టార్టింగ్ లో ఎవరు కూడా వినరు, మన అనుకునే వాళ్ళు, మన తోడపుట్టిన వాళ్ళు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ మనం పని చేసుకుంటూ పోతా ఉంటే మన సక్సెస్ చూసి 1 by 1 యాడ్ అవుతుంటారు. అలానే ఇప్పుడు జూమ్ లో చాలా మంది మా ఆనంద గారి, నా కానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు. రీసెంట్ గా మీకు చెప్పేది ఏంటంటే, చాలా మంది మీరు స్టార్టింగ్ లో రిజెక్ట్ చేసిన వాళ్ళు, మమ్మల్ని మా పైన జాలిగా చూసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి అన్న మా ఐడియా ఉంది కదా, అప్పుడు ఐడియా చేశారు, లేదంటే ఇప్పుడు మీరు చేస్తున్నారా, మేము చేయవచ్చు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసి యాక్టివేట్ అయ్యి ఇప్పుడు బిజినెస్ చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎంఎస్ఆర్ గారు అన్నట్టు పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారన్న దానికి ఇప్పుడు మాకు అర్థం అవుతా ఉంది. థ్యాంక్ యూ లీడర్స్. అందరూ కూడా మంచి టీం వస్తుంది, మనం పని చేసుకుంటూ పోతా ఉంటే బిజినెస్ తగ్గట్టు మారి
పని చేసుకుంటూ పోతుంటే దేవుడు 1 by 1 మనకి యాడ్ చేస్తాడు. థ్యాంక్ యూ కవిత మేడం అండ్ భాస్కర్ సార్, మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గోల్ థ్యాంక్ రీచ్ యూ అయ్యే క్రమంలో నా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటది. ఒక తమ్ముడుగా కాకుండా ఒక అప్లైన్గా కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తిమ్మయ్య సార్ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ హోస్టింగ్ మీ దగ్గర ఉంది. Yes. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కవిత మేడం, భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ తిమోతి సార్. చాలా విషయాలు చాలా బాగా పర్సనల్ గా కనెక్ట్ అయ్యాయి మేడం. మీరు పడ్డ కష్టానికి మెయిన్ ఏంటంటే పేషెన్స్. ఏ వర్క్ చేయాలన్నా కానీ, సారు అన్ని ఊర్లు తిరగాలన్నా కానీ, అంత వర్క్ చేయాలన్నా కానీ ఓపిక అనేది ఒకటి కావాలి. ఆ ఓపిక తర్వాతే మనం ఏదైనా సాధించగలుగుతాం. అలాగే ఇంత కష్టపడి మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు మా టీంలో ఉన్నందుకు, నా లైఫ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లో బిలీవ్ చేయకపోయినా ఇప్పుడు బిలీవ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కొన్ని త్యాగాలు కూడా చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు మంచి ఫలితం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank you. తిమోతి సార్. థ్యాంక్ యూ తిమ్మయ్య సార్, గ్రేట్ లెటర్. థ్యాంక్ యూ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. భాస్కర్ సార్, కవిత మేడం, ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే సార్, అలాగే సైన్స్ సార్. ఓకే. రవివర్మ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రవివర్మ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయన్ Good సార్, morning. భాస్కర్ సార్, కవిత మేడం, గుడ్ మార్నింగ్ Good మేడం. అలాగే Good morning. విస్టేజ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి వన్స్ అగైన్. హలో, ఎస్, మీరు కనెక్ట్ అయిన విషయాలు చెప్పండి సార్. రవివర్మ సార్. ఓకే. నేను కనెక్ట్ అయిన విషయం అంటే నేను అన్ని దగ్గర నుండి చూసాను సార్. మా బావగారేను, కానీ రీసెంట్ గా చెక్కుబడేదాకా నేను యాక్టివేట్ అవ్వలేదు. చెక్కుబడిన తర్వాత నేను యాక్టివేట్ అయ్యి ఇప్పుడు వర్క్ చేస్తున్నాను సార్. నేను కూడా టెస్ట్ మనీ ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ నా ఫీడ్బ్యాక్ ఇంత అయిపోయింది సార్. ఎస్, ఖచ్చితంగా ఇస్తారు సార్. రవివర్మ సార్, మీ దగ్గర కూడా మంచి టాలెంట్ ఉంది, మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఖచ్చితంగా మంచి లీడర్ అవ్వబోతా ఉన్నారు భవిష్యత్తులో కూడా. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. మీరు కూడా అలా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఫ్యూచర్ లో మంచి సక్సెస్ఫుల్ లీడర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవివర్మ సార్. మీరు కూడా మంచి పొజిషన్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వంతు సహాయం నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. హలో సార్, సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కవిత మేడం అండ్ భాస్కర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీరు చెప్పిన టెస్ట్ మనీ వేరే లెవెల్ మేడం. ఈరోజు చిన్నప్పటి నుంచి కష్టాలన్నీ కానీ మీరు ఇప్పుడు దీంట్లో పంచుకున్నారు మా అందరం ముందు 283 మంది జూమ్లో. మీరు ఇట్లా కష్టాలు పడుతూ ఇంత ఫేస్ చేస్తూ సార్ వాళ్ళు చెప్పినా కానీ బిలీవ్ చేయలేదు. సార్ వాళ్ళు చెక్ ఎప్పుడు 1,00,000 అన్నారు, అప్పుడు వచ్చి బిలీవ్ చేశారంటే చాలా వండర్ఫుల్ మేడం. ఎవరైనా అంతేను. మీ గోల్స్, డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా డైలీ వాయిస్ ఉంటుంది. గ్రేట్ లీడర్. ఫ్యూచర్ లో మంచి సక్సెస్ చేయబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గద్దల సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మాట్లాడండి సార్. సురేష్ సార్ మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళారు. మ్యూట్ చేసుకోండి. గద్దల సురేష్ సార్. మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఎస్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా సంతోషం సార్. సార్ భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? చాలా బాగున్నాం సార్. చాలా సంతోషం ఈ రోజు మీ టెస్ట్ మనీ వినడం. నేను పైకి కనిపించేదంతా బలం అనుకున్నాను, కానీ లోపల
లోపల ఇంత బాధ ఉంది, అంత బాధలో నుండి వచ్చారు అని ఈరోజే రియల్గా తెలుసుకున్నాను సార్. ఆ తర్వాత నేను నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, అప్లైనర్ మన వెంటబడేటప్పుడు మనం పట్టించుకోకపోతే, మన అప్లైనర్ మన వెంటబడేటప్పుడు మనం ఖచ్చితంగా బిలీవ్ చేయకపోతే మనం తర్వాత ఇబ్బంది పడతాము. తర్వాత అవునవును. ఎందుకంటే వాళ్ళు దొరకరు మనకి అనే అవునవును సార్. పాయింట్, అది ఆ పాయింట్ కనెక్ట్ అయింది. ఎందుకంటే ఈ రోజు కూడా రవి సారు ఈ రోజు కూడా నా కోసం సురేష్ అన్న మీకోసం ఎక్కడికైనా వస్తానని చెప్తా ఉన్నాడు. కానీ నేనే కొన్నిసార్లు బిలీవ్ చేయట్లేదు. ఈ రోజు నుంచి అప్లైనర్ గాని రవి సార్ గాని ఏ చెప్పినా చేయాలని నా మనసు నేను మార్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న సురేష్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. గ్రేట్ కదా. ఫస్ట్ ప్లేట్ ఆంజనేయ సార్, గుడ్ మార్నింగ్. ఆయన సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైర్ వచ్చి దుర్గా మేడం. అప్లైర్ చెబితే నేను బిలీవ్ చేయలేదు. అది చాలా వండర్ఫుల్. ఈ జూమ్ ద్వారా నేను తెలుసుకోవాల్సి వచ్చింది చాలా ఉంది సార్. ఏదైతే మీ గోల్ ఉందో ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ ప్లేట్ ఆంజనేయ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీలత మేడం, గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆఫ్ ఇచ్చారు మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ ప్లేట్ శ్రీలత మేడం. గుడ్ మార్నింగ్ భాస్కర్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన టెస్ట్ మనీలో ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీలత మేడం. వెరీ గుడ్, ఎక్సలెంట్ గా విషయం ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు కూడా భవిష్యత్తులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. నాగకోటేశ్వరి కల్లుకరు మేడం, గుడ్ మార్నింగ్. ఎస్, నాగకోటేశ్వరి మేడం. అన్మ్యూట్ ఆఫ్ ఇచ్చాను. ఎస్, నాగకోటేశ్వరి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ కవిత మేడం. వెరీ వెరీ నిజంగా గుడ్. ఈ రోజు అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, నాది చాలా చిన్న ఏజ్. కానీ బయట ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ ఈ వెస్టేజ్ లో అయితే నాకు అనిపించింది పర్సనల్ గా మీరు చాలా కష్టాలు పడ్డారు మీరిద్దరు. కానీ మేస్ట్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అది మీరు సక్సెస్ బాగా ఇచ్చారు మీరైతే. అండ్ నాకు కూడా నమ్మకం వచ్చింది. బయట నేను సక్సెస్ అవుతానో లేదో తెలియదు, కానీ వెస్టేజ్ లో మాత్రం గట్టిగా వర్క్ చేస్తే నా ఫ్యూచర్ ను కూడా నేను కళ్ళ ముందు చూస్తున్నాను మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ మ్యామ్. అసలు మీ ఇద్దరు ఇన్స్పిరేషన్ నాకు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ నాగకోటేశ్వరి మేడం. వండర్ఫుల్ లీడర్. మీరు కూడా వాయిస్ బేస్ ఎక్సలెంట్ గా ఉంది. ఫ్యూచర్ లో మంచి లీడర్ అవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్. మల్లేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మేడం. మల్లేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎస్, గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కవిత మేడం, భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ మల్లేశ్వరి మేడం. ఈ రోజు మీ టెస్ట్ మనీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. చాలా బాధల్లో నుంచి వచ్చిన మీరు మంచి సక్సెస్ అనేది తీసుకున్నారు. ఇంకా మీరు మంచిగా మంచి చెక్కు తీసుకోవాలని ఫ్యూచర్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మల్లేశ్వరి మేడం. మీరు కూడా మంచి స్థాయికి రావాలని, మంచి చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ లీడర్. మీరు కూడా గ్రేట్ లీడర్. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సాయన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్. కవిత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పాయింట్లో మిమ్మల్ని ఎప్పుడు మీటింగ్ కూడా చూస్తూ ఉంటాను మేడం. సార్ నిన్న కూడా చూశాను మేడం. నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. అంత బాధ ఉన్నా కూడా నవ్వుతూ ఉన్నదంటే అదే మనకు కావాలి మేడం. మీరు చెప్పిన పాయింట్లన్నీ నాకు కనెక్ట్ అయినాయి మేడం. మీరు చెప్పిన పాయింట్లో రెండు పాయింట్లు మేడం. నన్ను నేను మార్చుకుంటా నేర్చుకుంటా వెళ్తా ఉంటే అదే పని
సక్సెస్ అయ్యిద్ది అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. మనం పనే చేసుకుంటూ వెళ్తుండాలి, ఫలితం ఆశించకూడదు అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని నా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. విజువల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. సాయన్ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ వరకు తీసుకుందాం. రమేష్ గారు గుడ్ మార్నింగ్. అడ్మిట్ ఆఫీస్ ఇచ్చాను సార్. రమేష్ గారు సాయన్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. భాస్కర్ సార్, గురువు గారు గుడ్ మార్నింగ్. వెరీ 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 గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ చాలా ప్రతి పాయింట్ ఇది తీసేయడానికి లేదనేది లేదు సార్. ఈరోజు చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు. సేమ్ మీకు ఎలా ఉందో సేమ్ అదే జర్నీ సార్ మాది కూడా ప్రజెంట్. కానీ మీలాగనే మేము కూడా ఫస్ట్ దీన్ని బిలీవ్ చేయలేదు, కానీ నిలబడితే గెలుస్తాం అనేది మీ మాటల ద్వారా తెలుసుకున్నాం సార్. తప్పనిసరిగా మీ గోల్ రీచ్ అవుతారు సార్ తప్పనిసరిగా. 1 year కి అంటే రేపు డిసెంబర్కి 1 lakh అన్నారు కాబట్టి మీ గోల్ ఫుల్ఫిల్ అవుతుంది సార్ తప్పనిసరిగా. ప్లస్ మేము కూడా మీ అడుగు జడల్లోనే పయనిస్తాం సార్. మా లైఫ్ లెర్నర్స్ కూడా చిన్నగా వాళ్ళకి అవగాహన కల్పించి తీసుకొస్తాం సార్ అందరినీ. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్. వాసు సార్ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్. థ్యాంక్ యూ అడ్మిట్ ఆఫీస్ ఇచ్చాను సార్. గుడ్ వాసు మార్నింగ్ సార్. సార్. సాయన్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కవిత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వాసు సార్. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎక్సలెంట్ సార్. టెస్టిమోనీ సార్. నా కనెక్ట్ అయిన పాయింట్లు ఈ సిస్టానికి తల వంచాలి సార్ ఫస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేలకి ఈ సిస్టంలో నిలబడాలి అనేది పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. మైండ్ సెట్ మార్చుకోవాలనే పాయింట్ కూడా కనెక్ట్ అయింది సార్. డిసెంబర్కి ₹1,00,000 తీసుకోవాలని కోరుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. వాసు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి వాయిస్ మీరు కూడా వస్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ లీడర్ సార్. పూనేరి గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ ఆఫీస్ ఇచ్చాను. ఎస్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం వాయిస్ రావటం లేదు సార్. వాయిస్ కొద్ది సిగ్నల్ ఉండే కదా కదండి. సార్ భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. కవిత మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాళ్ళ మీ టెస్ట్ మనీ అనేది చాలా కనెక్ట్ మూడు సార్. ప్రతి ఒక్కరు కనెక్ట్ ఉంటుంది. ఇందులో మనం చెప్పుకోవాల్సిన డిస్కస్ చేసుకోవాల్సింది మన అది గుడ్ లక్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ సిస్టానికి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ గా లేక పాస్ట్ లో ఏదన్నా స్ట్రగుల్స్ పడ్డ వాళ్ళే కనెక్ట్ అవుతారు. కానీ ఫస్ట్ అయితే కనెక్ట్ అయ్యారు ఎవరు కూడా. ఫస్ట్ ఎవరు చెప్పినా సరే మన అప్లైనర్ గారు ఎవరు చెప్పినా కానీ ఎంత మనల్ని తీసుకొద్దామని మనకి పుషప్ చేద్దామో ఫస్ట్ మంచి విషయం కదా కనెక్ట్ కావడం అనేది కొంచెం లేట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకై మనం సెల్ఫ్ గా రియలైజ్ అయిన పరిస్థితి ఏర్పడుతుందో ఆ టైంలో కనెక్ట్ అవుతాము. అలా కనెక్ట్ అయిన వల్లే ఈ సిస్టమ్ ఉన్న వాళ్ళందరూ కూడా. నేను రియలైజ్ స్వతహాగా నేను ఇప్పుడు 3 team మీటింగ్స్ కలిసాను సార్. భాస్కర్ సార్ నిన్న ఫస్ట్ టైం మేము కలవటం రాత్రి మన మీటింగ్ లో. అవునవును సార్. కనెక్ట్ అయిన వాళ్ళు మనకి ఈ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా పాస్ట్ లో ఏదో సంథింగ్ నెగిటివ్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళే ఆ ప్రాబ్లం నుంచి రియలైజేషన్ అయ్యి సో ఇది కాదు మనవే, మనం ఇలా అయితే మనం గ్రో అప్ అవ్వలేము, మన ఫ్యామిలీకి కానీ మనకు ఏవైతే ఉన్నారో మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మరి ముఖ్యంగా చెప్పాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మనం సపోర్ట్ ఇవ్వాలంటే మనం రైట్ చాయిస్ అని తీసుకోవాలి. ఇప్పటి వరకు మనం తీసుకున్న చాయిస్ అనేది మనకి అది ఒక చాయిస్ గా మిగిలింది తప్ప సార్ థ్యాంక్ యూ. కొంచెం వాయిస్ రావటం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వండర్ఫుల్ లీడర్ కాబోతున్నారు. మంచి వాయిస్ బేస్ ఉంది. ఎవ్రీథింగ్ మీ దగ్గర టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కొంచెం వాయిస్ కూడా రావటం లేదు. థ్యాంక్ యూ సార్. సునీత మేడం గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ సాయం సార్. గుడ్ మార్నింగ్ కవిత మేడం, భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ టెస్టిమోనీ చాలా సూపర్ గా ఉంది మేడం. ఈరోజు నాకు కూడా బాగా అంటే నాకు చాలా వరకు కనెక్ట్ అయింది 99%. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సిస్టమ్ నేను నాకేం అర్థమైందంటే ఈ సిస్టమ్కి ఎవరైనా తలొంచి సిస్టమ్ని ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారిద్ది అనేది 100కి 1000% కన్ఫర్మ్ అనేది నాకు అర్థమైంది మేడం. సో నా జీవితంలో కూడా కొన్ని ఉన్నాయి. సో అందుకని నేను కూడా నిలబడి గెలిచి నేను కూడా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను మేడం. అట్లాగే మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్స్. అనురాధ మేడం, గుడ్ మార్నింగ్. మ్యూట్ ఆప్షన్. అనురాధ మేడం ఫైనల్ లాస్ట్ ఫీడ్బ్యాక్ లీడర్స్. అనురాధ మేడం అన్మ్యూట్ ఆప్షన్. సారీ, ఎస్. సార్ సాయన్న సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ భాస్కర్ సార్ అండ్ కవిత మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ టెస్టిమోనీ చాలా బాగుంది మేడం. టీచర్గా చేసినప్పుడు 3000 కానీ ఇప్పటికీ మీ కష్టం మాకు బాగా లైవ్ లో చూపించినట్టే ఉంది సార్ మేడం మీ టెస్టిమోనీ. అప్లైనర్ మాట వినాలి అన్నారు సారు, ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది. సక్సెస్ అయిన రవి సార్ చెప్పిన మాటలు విని కూడా మీరు నెగ్లెక్ట్ చేశారు. మేమే ఏం కష్టం చేయలేకపోయినా కానీ మాకు టీం రాలేదే అనుకున్నాం మేడం. మీ జర్నీ చాలా బాగా చెప్పారు. తర్వాత సిస్టానికి కనెక్ట్ అయ్యి అనుగుణంగా నడుచుకున్నారు మేడం, ఆ పాయింట్ కనెక్ట్ అయింది నాకు. మీ గోలు 1 lakh రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు అవకాశం. థ్యాంక్ యూ అనురాధ మేడం, మీరు కూడా గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఇంత ఫీడ్బ్యాక్ క్లోజ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా. ప్రత్యేకంగా మరొకసారి కవిత మేడం, భాస్కర్ సార్కి హార్ట్లీ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను ప్రిన్సిపల్ స్టేషన్ తరఫున. ఎందుకంటే మేము అడిగిన షార్ట్ టర్మ్ లో కూడా టైం ఇచ్చి మంచి టెస్ట్ మనీ షేర్ చేసి అనేక మంది జూమ్లో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ చేసిన విధానాన్ని బట్టి థ్యాంక్ యూ భాస్కర్ సార్, కవిత మేడం, థ్యాంక్ యూ. మనం మీటింగ్ అనౌన్స్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే సార్. లీడర్స్ గమనించండి, ఈరోజు 28వ తేదీ 28వ తేదీ మన గ్రేట్ లీడర్ ఈసీడి సురేష్ లీడర్స్ మీటింగ్ కొల్లకూరులో ఉంది. ఎవరు కూడా నెగ్లిజెంట్ చేయొద్దు. ఉదయమే మార్నింగే ఉంటుంది. నెక్స్ట్ సండే ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ మంత్ మనం కూడా లీడర్స్ మీటింగ్ జరపలేదు. ప్రతి ఒక్కరు కూడా సురేష్ సార్ మీటింగ్ కి లీడర్స్ మీటింగ్ కి అటెండ్ అవ్వండి. ఎందుకంటే లీడర్స్ మీటింగ్ అనేది చాలా ముఖ్యం, చాలా ప్రాముఖ్యమైనది. ఒక లీడర్ ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా సక్సెస్ తీసుకోవాలి, మనం సక్సెస్ ఎలా అవ్వాలంటే మనం ఏం చేయాలి, మన ఆలోచన విధానాలు ఎలా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం నెలలు కాలాలు కూడా సిస్టంలో ఉండి కూడా మన థాట్స్ మారుతుంది, చేంజ్ అవుతుంది. మన ఆలోచనలు మారటంలో మన యొక్క ప్రవర్తనలో మార్పు జరగటం లేదు. కాబట్టి అలాంటి లీడర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు టీంని ఎలా బిల్డ్ చేయాలి అన్ని విషయాలు చాలా క్లారిటీగా తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎవరైతే మ్యాక్సిమం అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. 28 కందుకూరు మార్నింగ్ పోస్టర్ కూడా వస్తుంది, తర్వాత పోస్టర్ షేర్ చేయడం జరుగుతుంది. అలాగే లీడర్స్ బూట్ క్యాంప్ కళ్ళ దగ్గర బూట్ క్యాంప్ పోస్టర్ కొంచెం షేర్ చేయండి. బూట్ క్యాంప్ పోస్టర్ 11-12 నెక్స్ట్ మంత్ చాలా వండర్ఫుల్ గా జరగబోతుంది, అద్భుతంగా జరగబోతుంది. ఎందుకంటే మన దాదాపు ఏపీ తెలంగాణ ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి ఒక 10,000 మందితో బూట్ క్యాంప్ జరగబోతారు. ఇలాంటి బూట్ క్యాంప్ చాలా వండర్ఫుల్ గా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లిజెంట్ చేయకుండా ఓన్లీ 250 రూపీస్ మాత్రమే టోకెన్. మెయిన్ కీ లీడర్స్ అందరూ ఈరోజు మన ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీ లీడర్స్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమము మీ యొక్క పర్సనల్ టోకెన్స్, మీ సైల్ లెగ్ పర్సనల్ టోకెన్స్ కీ లీడర్స్ అట్లీస్ట్ 5 టోకెన్స్ అయినా బుక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా 5 టోకెన్స్ చేయలేకపోయినా 1 or 2 టోకెన్స్ మీ టోకెన్ అయినా బుక్ చేయండి. మ్యాక్సిమం 5 టోకెన్స్ కీ లీడర్స్ అందరూ బుక్ చేయడానికి ప్రయత్నం చేయండి.
ఖచ్చితంగా చాలా అద్భుతంగా జరగబోతుంది. చీఫ్ గెస్ట్ గా మహా గురూజీ సుబ్బయ్య శెట్టి గారు రాబోతా ఉన్నారు. ఒక గురువు గారు ఒక యజ్ఞం లెక్క మన ఎంఎస్ఆర్ సార్ కూడా చేస్తా ఉన్నారు కాబట్టి సాయిబాబా కళ్యాణ మండపం కోటప్పకుండా ఓన్లీ 250 రూపీస్ మాత్రమే టోకెన్. ఎవరు ఆ రోజు లాస్ట్ లో టోకెన్ వేసి మాకు టోకెన్ కావాలి అక్కడ 500 కూడా ఉంటే ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశము 500 కూడా టోకెన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది 10,000 మెంబర్స్ అంటే. థ్యాంక్ యూ. అలాగే ఎస్ బుట్ క్యాంప్ లేటెస్ట్ మన ఒంగోలు 23 ఐ థింక్ సురేష్ గారి మీటింగ్ ఉంది రేపు భాగ్యనగర్ 4th లైన్ ఏఎంఎస్ స్కూల్ ఆపోజిట్ లో మన గ్రేట్ లీడర్ సురేష్ గారి మీటింగ్ ఉంది 23 ఈవినింగ్. ఆ మీటింగ్ కొత్త వారిని ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. వండర్ఫుల్ గా జరగబోతా ఉంది. ఎక్కువ మంది కొత్త వారిని ప్రమోట్ చేస్తే సక్సెస్ రేట్ కూడా మనం స్పీడ్ గా అమ్ముకోవచ్చు. 23 అలాగే రాపర్ల ఎవరైనా రాపర్ల దగ్గరలో మన టీం ఎవరైనా ఉంటే సురేష్ సార్ చర్చి కాంపౌండ్ లో జరుగుతూ ఉంది 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ మీటింగ్ కూడా అటెండ్ చేయండి. ఓకే లీడర్స్ గమనించండి. 24 వేటపాలెం అలాగే తిమ్మసముద్రం మార్నింగ్ తిమ్మసముద్రం 10 గంటలకి అలాగే ఆఫ్టర్నూన్ 3 గంటలకి వేటపాలెం రోటరీ క్లబ్ రైల్వే స్టేషన్ దగ్గరలో మన ఈసీడీ గ్రేట్ లీడర్ సురేష్ టైం అవటం జరిగింది. వేటపాలెము చీరాల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి లీడర్ కొత్త వారిని ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. టీమును ప్రమోట్ చేసుకొని అక్కడ కూర్చోబెట్టుకున్నట్లయితే మన సక్సెస్ రేట్ కూడా అలానే ఉంటుంది. ఎవరు నెగ్లిజెంట్ చేయొద్దు. ప్రతి ఒక్కరు గమనించండి. ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఒంగోలు పోస్ట్ కూడా ఇదే సార్ లీడర్స్. అదే థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా మనం ఏమైనా మీటింగ్స్ ఉంటే గ్రూప్ లో షేర్ చేద్దాం. ప్రతి ఒక్కరు గమనించండి. 28 లీడర్స్ మీటింగ్ నేను అలాగే బూట్ క్యాంప్ టోకెన్స్ ఈ రోజు మ్యాక్సిమం అందరూ బుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తిమోతి సార్ గుడ్ మార్నింగ్. తిమోతి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. క్లోజ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ.